మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోంది. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాజమండ్రిలో ఇద్దరు యువకులు కారుతో బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. మెడికోలను కారుతో ఢీకొట్టిన కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులు దశ్వంత్ జోసెఫ్ కు ఈ నెల 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి జైలుకు నిందితులను తరలించనున్నారు. రాజమండ్రి ఘటనపై ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో అధికారులు కదిలారు. ఆలస్యంగానైనా నిందితులను అరెస్ట్ చేశారు. ఐ న్యూస్ కథనాల ఎఫెక్ట్ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ప్రియాంకకు అన్యాయం జరిగిన జిఎస్ఎల్ మెడికల్ కళాశాల యాజమాన్యం స్పందించలేదు. మరోవైపు ఆమెతో ఉన్న స్నేహితుడు, ఆమె స్నేహితురాలు కూడా నోరు మెదపడం లేదు. వాళ్ళు ఏమైనా చెబితే గానీ ఇంకా పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. చూడాలి మరి వాళ్ళు ఏమైనా స్పందిస్తారో లేదో అని. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోంది. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. రాజమండ్రిలో ఇద్దరు యువకులు కారుతో బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, అత్యంత విషమంగా ఉంది మెడికో ప్రియాంక పరిస్థితి. మరి డాక్టర్లు ఏమంటున్నారు? ఆల్రెడీ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆమె బతికేటువంటి ఛాన్స్ అనేవి ఏదో అదృష్టం ఉంటేనే తప్పితే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా వైద్యానికి రెస్పాండ్ కాకుండా బ్రెయిన్ డెడ్ అవడంతోనే ఆమె పరిస్థితి అంటే చెప్పలేని విధంగానే ఉందనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆమెకు ఉన్నటువంటి అవయవాలు దానం చేస్తారా అని కూడా కుటుంబ సభ్యులను అడిగారంటే ఇంకా దీని మీద హోప్స్ లేనట్లుగానే అంశంగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ కేసు విషయంలో మాత్రం సీరియస్నెస్ అంటే రాజమండ్రి పోలీసులు చెప్పినటువంటి అంశాల ప్రకారం మేము రెస్పాండ్ అయ్యాం, కానీ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. కానీ ఏదైతే కారు ఘటన అంటే తల మీద నుంచి ఎక్కించడంతోనే ఆమె నర్వస్ భారీగా దెబ్బతిన్నాయి, బ్రెయిన్ లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందువల్లే ఆమెకు ట్రీట్మెంట్ సరిగా అందినప్పటికీ కూడా ఈ ప్రమాద ఘటన వల్ల సరిగా రెస్పాండ్ కాకుండా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినటువంటి అంశంగా పోలీసులు కూడా చెప్తున్నారు. మరో పక్క కుటుంబ సభ్యులు ఇప్పటికే అరణ్య రోదనగా గడిచినటువంటి 6 రోజుల నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ఘటన జరిగినప్పటి నుంచి తమ పాపను బతికించుకునేందుకు తల్లిదండ్రులు చేసినటువంటి ప్రయత్నం విస్తృతంగా ఉంది. మొదట రాజమండ్రి వచ్చారు, కర్నూలు నుంచి స్వతంత్ర ఆసుపత్రిలో 2 రోజుల పాటు ఇక్కడ వైద్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ ఇక స్వతంత్ర ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రియాంక పరిస్థితి ఇక తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక చివరి ప్రయత్నంగా సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించారు. తరలించినటువంటి 3 రోజుల నుంచి కూడా ఆమె సికింద్రాబాద్ కిమ్స్ లో వెంటిలేటర్ మీదే వైద్యానికి సహకరించకుండా ఉన్నటువంటి స్థితిలో పడున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కిమ్స్ ఆసుపత్రి వైద్యుల ఇప్పటికే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినటువంటి అంశంలో అది ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి. తల్లి కూడా సమస్యలు కింద పడిపోయారు. ఎప్పుడైతే వైద్యులు ఇక ఈ అవయవ దానం అనే అంశం మీద మాట్లాడారో ఇక తమ పాప లేదు అన్న అంశానికి కూడా కుటుంబ సభ్యులు వచ్చేసినటువంటి సందర్భం కనిపించింది. పలువురు స్నేహితులు కూడా ఇక్కడ రాజమండ్రి నుంచి అటు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధ్యతగా నిలిచేటువంటి ఆ కుటుంబానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే మొదటి నుంచి కూడా మనం చూస్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం మాత్రం ఈ విషయంలో సరిగా స్పందించినటువంటి అంశంగా కనిపిస్తుంది. తమ విద్యార్థికి ఈ విధంగా జరిగితే రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేయడం కానీ లేదా అధికారులను కలిసి మెమోరాండం ఇవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం
కనిపించలేదు. నిన్న మనం చూస్తే రాజమండ్రి మహిళా డిగ్రీ సాధారణ డిగ్రీ కళాకు సంబంధించినటువంటి విద్యార్థులు బయటకు వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు మెమరాండం ఇచ్చారు తప్పితే జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ సరిగా రెస్పాండ్ అయినటువంటి అంశం కనిపిస్తోంది. నేరుగా ఆమెతో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఉమేష్ అనేటువంటి స్నేహితులు ఉన్నాడో ఇంతవరకు మీడియా ముఖంగా వచ్చి అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి నెలకొనడం జరిగింది. ఎందుకంటే ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగింది అనేది అతనికి పూర్తిగా తెలిసినటువంటి విషయం కాబట్టి అతను వచ్చి వాస్తవాలు వెల్లడిస్తే బాగుండే అంశంగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, వాళ్ళు హైదరాబాద్ ఆసుపత్రి దగ్గర మాట్లాడారు తప్పితే రాజమండ్రిలో ఎక్కడా చిన్న యాజిటేషన్ చేయడం కానీ లేదా అధికారులను కలవడం కానీ ఎలాంటి సందర్భం కనిపించలేదు. అందువల్ల దీని మీద కళాశాల యాజమాన్యం మరొకసారి అంటే విద్యార్థులు 6 గంటలు సోమవారం రోజుని ఘటన జరిగింది. వాళ్ళు 6 గంటలకే ప్రసాద్ ఆదిత్య వాళ్ళు స్పైడర్ మ్యాన్ సినిమాకి వచ్చారు. తిరిగి రాత్రి 9:30 గంటల తర్వాత రిటర్న్ వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ సమయం మించిన తర్వాత ఈవినింగ్ చీకటి పడినప్పటికీ కూడా విద్యార్థులు బయట ఉన్నటువంటి సందర్భంలో అంటే కళాశాల మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా, ఏదైనా విమర్శలు వస్తాయి అనేది అంటే హాస్టల్ పర్యవేక్షణ ఉండాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది సరిగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఒకవేళ హాస్టల్స్ లో ఈ విద్యార్థులు ఉంటే కనుక ఆ పరిస్థితి అంటే పర్యవేక్షణ ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలోనే కళాశాల యాజమాన్యం స్పందించట్లేదా అనేది చూడాల్సి ఉంది. ఒక పక్క పోలీసులు ఎవరైతే ఉమేష్ ఉన్నారో ఉమేష్ నుంచి వివరాలు సేకరించారు. అతడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా విచారణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీడియా ముఖంగా మాత్రం ఎక్కడ అతను ప్రత్యక్షంగా కనిపించట్లేదు. అంటే ఆ భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందా అది అంటే మనం చూస్తే బాధితురాలు డాక్టర్ ప్రియాంక విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆమె కర్నూలుకు సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆమె స్నేహితుడు విజయవాడకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా నాన్ లోకలే కావడం ఇక్కడ చాలా మంది బయట నుంచే వచ్చి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో అంటే మెడిసిన్ చదువుతూ ఉన్నటువంటి సందర్భంలో వీరు బయటకి అంటే 6 గంటలు బయటకు రావడం పట్ల ఈ కళాశాల యాజమాన్యం ఏమైనా రెస్పాండ్ అవ్వట్లేదు అన్న ఆలోచన కూడా వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కడైనా డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కళాశాల యాజమాన్యం నుంచి తగినటువంటి స్పందన రావాల్సి ఉంది. అయితే ఒక పక్క పోలీసులు ఇప్పటికే చేయాల్సింది చేశారు. వారి మీద మర్డర్ అటెంప్ట్ లాంటి 308, 110 ఇలాంటి రెడ్ విత్ 3/5 అలాంటి కూడా ఏర్పాటు సెక్షన్లు కఠిన సెక్షన్లు యాడ్ చేశారు. ఎందుకంటే మొదట ఆ సెక్షన్లు యాడ్ చేస్తుంటే ఎంత విమర్శలు వచ్చేవి కాదు. 3వ తారీఖున ఘటన సాయంత్రం జరిగితే దాదాపు 2 రోజుల తర్వాత విషయం బయటికి రావడం పట్ల ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దీని వెనకాల ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్లు ఎవరైనా ఉన్నారా, ఆ బాధితులు నిందితులు ఎవరైతే ఉన్నారో దుష్వంత్ కావచ్చు, జోసెఫ్ కావచ్చు, వీరిని తప్పించేటువంటి ప్రయత్నం చేశారా అన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి కావచ్చు లేదా రాజమండ్రి నగరంలో ఉన్న కూటమి నాయకులు దీని మీద రెస్పాండ్ అవ్వలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు మార్గాన్ని భరత్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేత టీకే విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, విద్యార్థులు కావచ్చు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి అదే ప్రశ్నిస్తున్నారు. 3వ తారీఖున జరిగితే 2 రోజుల పాటు ఎందుకు ఆలస్యంగా అయింది అని చెప్పి ప్రశ్నిస్తూ అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైనా రాజకీయ శక్తులు ఉన్నారా వారిని కూడా బయట పెట్టాలి. దీంట్లో అలసత్వం ఎవరైతే ప్రదర్శించారో పోలీసులు కూడా వారి మీద విచారణ జరగాలన్న డిమాండ్ అయితే నిన్నటి నుంచి మనకు వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఒక విధంగా ముందు నుంచి కూడా గడిచినటువంటి 2 రోజుల నుంచి ఐ న్యూస్ ఈ అంశంలో తీవ్రంగా ఫోకస్ చేస్తూ వచ్చింది. 2 రోజుల పాటు ఎందుకు ఆలస్యమైంది, బాధితులకి న్యాయం జరగాలి అనే కాన్సెప్ట్ లోనే మనం ముందుకు వెళ్ళాం, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చాం. ఇదే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. బాధితులకి న్యాయం చేసే విధంగా వారి మీద అంటే మొదట స్టేషన్ బెయిల్ ఇచ్చే సాధారణ సెక్షన్లు 338 లాంటి సెక్షన్లు యాడ్ చేశారు. కానీ అలాంటివి పెడితే నిందితులకు ఈజీగా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఒకవేళ మద్యం మత్తులోనే చేసినా చాలా కర్కశంగా వ్యవహరించారనే తెలుస్తుంది. ఒకవేళ మద్యం మత్తులో చేసుంటే కేవలం ఒకేసారి ఢీకొట్టి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ సీసీ ఫుటేజ్ లో చాలా సార్లు కనిపించింది 1-2 సార్లు అంటే డాష్ ఇచ్చినట్లుగా అయింది. 3వసారి ఏకంగా వారిని ఢీకొట్టి ఆగకుండా ఉద్దేశపూర్వకంగానే తప్పించుకోవాలన్న యాంగిల్లో పరారైనట్లుగా ఆ ఫుటేజ్ లో కనిపించింది. దీని ఆధారంగానే పోలీసులు అదే రోజు రాత్రి అంటే 1:40 నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులు వాడినటువంటి వెహికల్స్
బాధితురాలు వాడినటువంటి స్కూటీ ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా 2 రోజుల పాటు 2-3 రోజుల పాటు కూడా నిందితులు ఎందుకు పట్టుకోలేకపోయారన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మరొక ఐ న్యూస్ ఎప్పుడైతే ఫోకస్ పెట్టిందో అప్పటి నుంచి కూడా నిందితులు ఆ రోజు మనకు ఎప్పుడైతే తెలిసి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చామో ఆ మధ్యాహ్నానికే డిఎస్పీ సుభాష్ అదేవిధంగా సిఐ బాజీలాల్ వీరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాస్తవాలను వెల్లడించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేరుగా వేసినటువంటి వరుస కథనాలతో ప్రభుత్వం కదిలింది. బాధితులకు అండగా నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కళాశాల యాజమాన్యం మాత్రం ముందుకు వచ్చి ఈ అంశంలో మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అలాంటి ఎవరైతే విద్యార్థులు ప్రియాంక కావచ్చు ఉమేష్ కావచ్చు వీరికి అన్యాయం జరిగిందో వాటి మీద న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చెప్పాలంటే జిఎస్ఎల్ కాలేజ్ యాజమాన్యం కానీ తన స్నేహితులు కానీ స్పందించలేనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ప్రియాంకకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఆమె అక్కడ వైద్యం పొందుతోంది. అయితే నిన్న తాజాగా వైద్యులు రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్ ను గమనించినట్లయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు వైద్యులు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. ఎక్కడైతే రాజమండ్రిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తలకు తీవ్ర గాయాలతో ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ గా ఉండడంతో తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పరిస్థితి ఆల్మోస్ట్ చేజారిపోయేలాగానే ఉంది అంటూ వైద్యులు తమకు తెలియజేశారు అంటూ మరోవైపు తండ్రి సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఏకంగా ఆర్గాన్ డొనేషన్ విషయం గురించి కూడా మాట్లాడారు. అంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళింది అనేది ఇండైరెక్ట్ గా అర్థం అవుతూనే ఉంది. అయితే ఆ వైద్యులు తల్లిదండ్రులతో కొంత కౌన్సిలింగ్ చేసిన సందర్భంలో కావచ్చు, అలాగే వారితో ఏదైతే ఈ ఆర్గాన్ డొనేషన్ కు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడారో హోప్లెస్ గా ఉండాలి, ఆశలు వదిలేసుకోవాలన్నటువంటి విషయాలను కూడా వైద్యులు తమకు తెలియజేశారు అంటూ తండ్రి వెంకటేశ్వర్లు మనతో తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇదంతా చూస్తుంటే ఒక విషాదకరమైనటువంటి వార్త బయటికి వస్తుందా అన్నటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నప్పటికీ మరోవైపు ఏదైనా అద్భుతం జరిగితే ఆమె బ్రతుకుతుంది అన్న విషయాలను సైతం డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి తాము ఆ అద్భుతం జరగాలని కోరుకుంటున్నాము. తమ కూతురు
ఖచ్చితంగా ఎలాగైనా బ్రతకాలన్నటువంటి ఆశలను కలిగి ఉన్నాము, బ్రతుకుతున్నటువంటి నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నాము. అది జరిగేంత వరకు కూడా వైద్యులను ట్రీట్మెంట్ ఆపొద్దనంటూ తెలియజేశామంటూ తండ్రి తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు నిన్న కనిపించాయి. ప్రస్తుతం స్టిల్ ఇప్పటికీ ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. వెంటిలేటర్ పైన లైఫ్ సపోర్ట్ తో ఆమెకు వైద్యాన్ని చేస్తూ ఉన్నారు కిమ్స్ వైద్యులు. ఇదిలా ఉంటే తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎంతో మనోవేదనను వ్యక్తం చేశారు. తమ కూతురుకు జరిగినటువంటి పరిస్థితి మరే ఇతరులకు జరగకూడదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఇన్సిడెంట్ కు కారకులైన ఇద్దరు దస్వంత్, జోసఫ్ అనేటువంటి ఇద్దరు నిందితులకు కఠిన శిక్ష విధించాలి. వాళ్లకు కఠిన శిక్ష విధిస్తేనే ఎలాంటివి ఇన్సిడెంట్స్ మరలా జరగకుండా ఉంటాయంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకవైపున పోలీసులు తాము చర్యలు తీసుకుంటున్నాము, నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళను రిమాండ్ కు తరలించడం జరిగింది. సో పోలీసుల దర్యాప్తు అనేది శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఫ్యామిలీకి ప్రభుత్వం నుంచి సపోర్టు విషయంలోనే సరైనటువంటి సపోర్టు అందట్లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఏ ఇతర అధికారులు ఎవరు కూడా వారిని పరామర్శించినటువంటి దాఖలాలు అనేవి కనిపించలేదు. సో ఆ విషయాన్ని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తూ మరికొన్ని 2-3 ఏళ్ల కాలంలోనే తమ కూతురు పీజీ కంప్లీట్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే తాము నివసించే ప్రాంతంలోనే ఒక హాస్పిటల్ ను ఏర్పాటు చేసి అక్కడే అందరికీ అందుబాటులో ఉండేలాగా వైద్యం అందించాలనేటువంటి ఆలోచన కూడా చేశాము. తమ ఆశలన్నీ 3 కూతుర్లు ఉన్నారు ఆ ఫ్యామిలీలో. సో ప్రియాంక పెద్దమ్మాయి, ఆమె పైనే ఆశలన్నీ పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా తమ పెద్ద కూతురు డాక్టర్ అయ్యి తమ జీవితాలను పూర్తిగా మార్చివేస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటుంది, అందరికీ అందుబాటులో ఉండేలాగా వైద్యాన్ని అందిస్తున్నట్టు కూడా రకరకాల హోప్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. కానీ ఒక తప్పతాగినటువంటి ఇద్దరు యువకులు చేసినటువంటి తప్పిదానికి, ప్రమాదానికి ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది, ప్రాణాల మీదకు వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్ ను ప్రియాంక ఎదుర్కొంటుంది. కాబట్టి సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉండాలంటే పట్టుబడినటువంటి ఇద్దరు నిందితులకు కఠిన శిక్షలు విధించాలనేటువంటి డిమాండ్లు వినిపించడంతో పాటు ప్రస్తుతం ఆ కుటుంబం ఒక ఎమోషనల్ సపోర్ట్ ను కోరుకుంటుందన్న విషయాన్ని ఇటు స్నేహితులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదటి నుంచి కూడా ఆమెతో ట్రావెల్ చేసినటువంటి స్నేహితులు, అటు 10th క్లాస్ వరకు చదివినటువంటి స్నేహితులు కావచ్చు, తర్వాత నాగర్ కర్నూలులోను, రాజమండ్రిలోను, అంతకంటే ముందు ఆమె హైదరాబాద్ లో చదువుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, ఆమెతో ట్రావెల్ చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నటువంటి స్నేహితులందరితో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతూ హార్డ్ వర్క్ చేసి ఈ మెడికల్ సీట్ సంపాదించుకోవడానికి కావచ్చు, అలాగే తాను డాక్టర్ అవ్వాలన్నటువంటి కళలను సాకారం చేసుకోవడం కోసం ఎంతగానో కష్టపడిందో, ఎంత శ్రమ పడింది అనేది తాము దగ్గరుండి చూసాము. ఏదైనా సాధించాలనుకుంటే చాలా గట్టిగా పట్టుబట్టి బాగా చదువుకొని శ్రమించి తను చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వ్యక్తి ప్రియాంక. అటువంటి వ్యక్తి ఎవరు చేసినటువంటి తప్పిదం కారణంగా ఇలాంటి ప్రమాదంలో పడుతుందని తాము ఊహించలేదంటూ కూడా స్నేహితులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఇప్పటి వరకు స్పృహలో లేదు, ఆల్మోస్ట్ అపస్మారక స్థితిలోనే ఉంది. లైఫ్ సపోర్ట్ కారణంగానే ఆమెతో ప్రస్తుతం వైద్యం అనేది కొనసాగుతుంది. ఆ లైఫ్ సపోర్ట్ అనేది తీసేస్తే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయినట్లే అన్న విషయాన్ని కూడా వైద్యులు తమకు తెలియజేస్తున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక సహాయం కోసం, ఒక ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇంతవరకు ఎవరు పరామర్శించకపోవటం అనేది కూడా కొంత బాధాకరంగా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద అధికారులు ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఎవరు తమతో మాట్లాడలేదు అన్న విషయాన్ని అటు ఫాదర్ కావచ్చు, అలాగే ఇతర కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అటు గద్వాలు దగ్గరలోనే ఐజా ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్వాసితులైనప్పటికీ మొదటి నుంచి కూడా కర్నూలు జిల్లాలోనే ఉంటున్నారు. కర్నూలు జిల్లాలోనే ఉండి అక్కడి నుంచి తమ కూతుర్లను వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటూ ఫాదరు ఆ తర్వాత కూతుర్ని చదివించుకుంటూ వైపున మెడికల్ సీట్ కోసం ప్రయత్నించిన తర్వాత రాజమండ్రిలో మెడికల్ సీట్ వస్తే అక్కడ చదివిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఆ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉండటం జరుగుతుంది. సో వీళ్ళు ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రిలో అయినప్పటికీ రాజమండ్రి అంటే అక్కడ నిర్వాసితురాలు కాకపోవడం కారణంగానే నిర్లక్ష్యం చూపిస్తున్నారా, ఎందుకు పట్టించుకోవట్లేనటువంటి ప్రశ్నలు వైపున కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి తలెత్తుతూ ఉన్నాయి. నిన్న ఇన్సిడెంట్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. మెడికోలు అందరూ కలిసి రాజమండ్రిలో కాలేజ్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వాళ్ళంతా
నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ కుటుంబానికి తగిన సాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబం, తండ్రి పెద్ద ఎత్తున అంటే తాము సంపాదించినటువంటి డబ్బులు మొత్తాన్ని కూతురు చదువు కోసమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అనేది కనిపించింది. ఇంకా 2 కూతుళ్లు ఉన్నారు. మొత్తం 3 ఆడపిల్లలతో వాళ్ళను ఉన్నత విద్యలకు తీసుకెళ్లి ఎలాగైనా సరే వాళ్ళ జీవితాల్లో ఒక మంచి ఉన్నత స్థాయి చేరుకునేంత వరకు వాళ్ళు కష్టపడి చదువుకునేలాగా సాయం చేస్తూ ఆర్థికంగా తనకు ఎంతవరకు శాయశక్తులా కష్టపడి కూతురును డాక్టర్ చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే ఇంకా 2 సంవత్సరాల్లోనే చదువు కంప్లీట్ చేసుకుని డాక్టర్ గా స్థిరపడి ఒక ఉన్నత స్థాయికి పెద్ద కూతురు చేరుకుని తనకు తోడ్పడుతుంది, తనకు సాయంగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇద్దరు ఆకతాయిలు మధ్యమత్తులో ఇంత విచిత్రంగా చేసినటువంటి పని కర్కశత్వంగా వ్యవహరిస్తూ ఒకసారి కాదు, మనం ఆ సీసీ ఫుటేజ్ లో విజువల్స్ లో చూసినప్పుడు 3 సార్లు, ఒకసారి యాక్సిడెంట్ చేయగానే వెనక తిరిగి చూశారు అని మరలా యాక్సిడెంట్ చేయటం, ఏకంగా వాడి మీద నుంచి కారును పోనిచ్చి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావంలో ఉన్నా సరే పట్టించుకోకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయినటువంటి తీరు ప్రతి ఒక్కరిని, ఆ విజువల్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. సో ఈ ఇన్సిడెంట్ పట్ల ఇలాంటి వారిని కేవలం చిన్న శిక్షలు వేసి వదిలేస్తే రేపటి రోజున చాలా క్రూరత్వంగా సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పటికే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో నేరాల శాతం అనేది చాలా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ పోతుంది. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి వాటిపైన మరి డ్రంక్ అండ్ డ్రైవ్స్ సంబంధించి కావచ్చు, ఒకవేళ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ లేకపోతే మత్తులో కొంతమంది ఆకతాయితనంగా ప్రవర్తించినటువంటి విధానానికి సంబంధించి కఠిన శిక్షలు అనేవి విధిస్తేనే తప్ప ఇటువంటి వాటిని అరికట్టలేమంటూ కూడా ఒకవైపున కుటుంబ సభ్యులు కావచ్చు, వారి తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు. నిన్న ఎప్పుడైతే కిమ్స్ ఆసుపత్రి వద్ద ఇక ఆల్మోస్ట్ హోప్లెస్ గా ఉంటుంది పరిస్థితి చేయి దాటిపోయినట్టే అన్న విషయాన్ని వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇమ్మీడియట్ గా తల్లి స్పృహ తప్పి కింద పడిపోవటము, ఆమెకు ఫిట్స్ రావటము, ఇమ్మీడియట్ గా ఆమెను ఐసీయూలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది తల్లి. ఒకసారిగా వాళ్ళ కుటుంబాన్ని కనీసం వారితో ఏం మాట్లాడాలన్నా కూడా ఎలా రియాక్ట్ అవుతారో, ఎంత ఇబ్బంది పడతారో అన్నటువంటి సిచ్యువేషన్సే కనిపించాయి. మొత్తానికి ప్రస్తుతం మెడికో ఇటు ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు వైద్య సాయం అనేది కొనసాగుతోంది. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు వెంటిలేటర్ల పైన ఉంచి. సో దీనికి సంబంధించి ఇవాళ ఎటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతున్నారు, హెల్త్ అప్డేట్ ఎలా ఉండబోతుంది అనేది వైద్యులు మరొకసారి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత సిచ్యువేషన్ అనేది ఇవాళ ఎలా ఉండబోతుంది అనేది తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీజ, అయితే రత్నకుమార్ అక్కడున్న స్థానికులు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేలా నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు? సో వాస్తవానికి తండ్రితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇటు రాజకీయంగాను ఈ కేసును ఈ ఇన్సిడెంట్ ను చూడట్లేదు, తమ కూతురుకు జరిగినటువంటి ప్రమాదం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ ఆ స్పాట్ లో ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కు పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో పూర్తిగా ఆ నేరం మొత్తాన్ని వాళ్ళ మీద కూడా మోపట్లేదు. సో వాళ్ళు అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వాళ్ళ పట్ల కాస్త కన్సర్న్ తోనే వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఆ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో ఆ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు మధ్యలో ఉండి అక్కడ గొడవ పెట్టుకొని బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ కారుని ఆపి వాళ్ళను చెక్ చేయాలన్నా, వాళ్ళతో ఏదైనా సంభాషణ చేయాల్సినటువంటి సందర్భంలో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఈ 2 వీలర్ ను ప్రియాంక ఆ స్నేహితుడు ప్రయాణం చేస్తున్నటువంటి 2 వీలర్ ను ముందు పోనిచ్చిన తర్వాత వీళ్ళను ఆపి తర్వాత వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 5 సెకండ్లలోనే తమ కూతురు వెళ్ళిపోయేది. కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలసత్వంగా అక్కడ ప్రవర్తించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే తాగిన మైకంలో వీళ్ళు అతివేగంగా కారును పోనించడం, ఇలా అనేక రకాల ఇన్సిడెంట్స్ ఇవాళ తమ కూతురు ప్రాణం మీదకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. కిమ్స్ లో చికిత్స అనేది కొనసాగుతుంది. వాళ్ళ హెల్త్ బులెటిన్ తర్వాత పూర్తి అప్డేట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.